పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని కొప్పర్రుషేరేపాలెం పంట కాలువ గట్టు రహదారి సమీపంలోని రావి బ్రహ్మాజీ చేపల చెరువు గట్టున ఉన్న రేకుల షెడ్డులో అక్రమ వ్యాపారం కోసం నిల్వ ఉంచిన గోవాకు చెందిన నాన్ పేడ్ మద్యం కేసులు 4125 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు మెరుపుదాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. సర్వే నెంబర్ 217 రావి బ్రహ్మాజీకి చెందిన చేపల చెరువును బర్రే జయరాజు లీజుకు తీసుకుని చెరువు వద్ద భారీగా మోసపూరితమైన గోవా మద్యం స్టిక్కర్లు అంటించిన మద్యం కేసులను నిల్వ చేసి అక్రమంగా బెల్ట్ షాపులకు అమ్ముతున్నట్లు పక్కా సమాచారంతో రావడంతో ఎక్సైజ్ సీఐ రాంబాబు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఏలూరు మద్యం మరియు ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్ జె శ్రీలత ఆదేశాలతో ఎక్సైజ్ సీఐ రాంబాబు మరియు ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. ఈ మెరుపు దాడిలో చెరువు వద్ద ఉన్న రేకుల షెడ్డులో నిల్వ ఉంచిన 86 మద్యం కేసులను స్వాధీనం చేసుకుని సంఘటనా స్థలంలో ఉన్న నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్ బర్రె వెంకటరమణ భర్త అయిన 8వ వార్డు వైసీపీ కౌన్సిలర్ బర్రె జయరాజు మరియు అతని వద్ద పనిచేస్తున్న దిడ్ల రామకృష్ణ, గొల్లమందల రాజబాబు, కత్తిమండ జయబాబులను అదుపులోకి తీసుకుని విచారించగా విచారణలో బర్రె జయరాజు యానంలో తనకు పరిచయం ఉన్న కోనాల భరతరెడ్డి తనకు ఈ అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు విచారణలో తెలిపాడని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎక్సైజ్ కమిషనర్ ప్రభుకుమార్ మీడియా ముందు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో 5వ ముద్దాయి అయిన కోనాల భరతరెడ్డిని పట్టుకునేందుకు ఎక్సైజ్ శాఖకు చెందిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో విజయవాడ ఎస్టీ ఆఫీస్ ఆర్వి ప్రసాద్ రెడ్డి, భీమవరం కేవీ నాగప్రభుకుమార్, ఏలూరు అజయ్ కుమార్ సింగ్, భీమవరం రమాదేవి, నరసాపురం సీఐ రాంబాబు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు మద్య నిషేధ మరియు ఆబ్కారీ డిప్యూటీ కమిషనరు శ్రీమతి బి శ్రీలత గారి ఆదేశాల మేరకు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ సమయంలో వారికి వచ్చినటువంటి నమ్మకమైన సమాచారం మేరకు నిన్న సాయంత్రం సుమారుగా 4 గంటల ఆ సమయంలో వాళ్ళు ఈ నరసాపురం రూరల్ మండలం కొప్పరు గ్రామంలో సర్వే నంబర్ 217లో బర్రే జయరాజు అనే వ్యక్తి ఆయన లీజు తీసుకుని చేపల చెరువులు చేసుకోవడం జరుగుతుంది. అక్కడ షెడ్లో అక్రమంగా మద్యం నిల్వ చేశారనే సమాచారం మేరకు అక్కడికి మధ్యవర్తులతోటి వెళ్ళి అక్కడ 86 బాక్సుల్లో మొత్తం 86 బాక్స్ ఉన్నాయండి. 4125 180 ml బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. వీటిలో ఈ వ్యాపారానికి ఆయన 2 పని వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. తర్వాత వ్యాపారంలో వేరే ఇంకొక వ్యక్తిని మొత్తం 4 అక్కడ సీన్లో ఉండడం జరిగింది. 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరెవరంటే గొల్లమండ రాజబాబు, గొల్లమందల రాజబాబు, కత్తిమండ జయబాబు మరియు దిడ్ల రామకృష్ణ. అలాగే ఈ సరుకును అక్కడ స్టాక్ చేసినటువంటి బర్రే జయరాజును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బర్రే జయరాజు అనే వ్యక్తి నరసాపురానికి చెందినటువంటి 8వ వార్డుకి కార్పొరేటర్గా కూడా పనిచేస్తున్నట్టుగా తర్వాత విచారణలో తేలింది. ఈ జయరాజు తనకి ఈ చేపల వ్యాపారంలో కానీ వీటిలో కానీ ఉన్న స్నేహంతో కోనాల భరతరెడ్డి అనేటువంటి వ్యక్తి యానంలో ఉంటాడని చెప్తున్నాడు. ఆ కోనాల భరతరెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ మద్యం బాటిల్స్ని చిల్లరగా ఇక్కడ అమ్ముకునే నిమిత్తం తెప్పించుకున్నట్టుగా తెలిసింది. మొత్తం ఈ సంక్రాంతి మధ్యలో వీడియో ఇవి కూడా ఉన్నాయి, బాటిల్స్ ఇవి కూడా పెట్టున్నటువంటి వీడియోస్ కూడా ఉండటం జరిగింది. అలా నుంచి వచ్చినాయా లేదా అనేటువంటిది తదుపరి మనం రసాయన పరీక్షలు పంపించి కాకినాడ ల్యాబ్ పంపించి అక్కడ తయారైనయా కాదనేటువంటి విషయం అవన్నీ కూడా నిర్ధారణ చేయవలసి ఉందన్నమాట.